నా పెద్ద కథ సామి, రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ, పడిపడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడిన వాడి కథ, మా దేవర కథ. భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా. మా ఆయుధాలు మంచిని చెడు నుంచి కాపాడడానికి పుట్టాయి, మీ ఆయుధాలు మంచిని చంపడానికి పుట్టాయి. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాకూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా. దేవర అడిగినాడంటే చెప్పినాడని, అదే చెప్పినాడంటే దేవరను చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధం కూడా దొరకాల. చేసే పని తప్పని తెలిసినా మన అవసరం కోసం చేస్తున్నాం అనుకున్నా, ఇప్పుడు అదే అలవాటుగా మారి తప్పుడు పనులు మన రక్తంలో ఇంకిపోయాయని ఇప్పుడే అర్థమవుతా ఉండాది. తర్వాత తరానికి చెప్పుకునేటంత కథలు కావురా మీ నాయనవి. మా నాయనోళ్ళవి దేశం కోసం పోరాడిన వీరుల కథలు, మావి ఎవ్వరికీ చెప్పుకోలేని చీకటి కథలు. బతుకున్నామే కానీ భావితరాలకు కథలుగా చెప్పుకునేలా ఈ బతుకులు మారతాయో లేదో మాకు కూడా తెలియదు.